నీలాగా మాట్లాడుతూ నా దగ్గర నాన్న లేదు కదా కాబట్టి నేను అంటా మమ్మీ కూడా లేదు నా దగ్గర ఒక స్టేట్మెంట్ పాస్ చేసే ముందు మీరు ఆలోచించే ఇదే సంజన గల్రాడి గారు అదే రూమ్ లో కూర్చొని నాతో మాట్లాడారు ఏదైనా పెళ్ళైపోయిందన్నా నాకు పిల్లలు పుట్టేశారన్న నిఖిల్ నేను నా పర్సనల్ విషయాన్ని కానీ హౌస్ విషయాన్ని కానీ నేను మీకు చెప్పుకుంటూ వచ్చానా ఆర్ఎస్ మీరు నన్ను పిలిచేసి ఇక్కడ ఏం జరుగుతుంది మీరు నా గురించి మీరు తెలుసుకున్నారా? నా దగ్గర రాలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చేసి అందరితో మాట్లాడుకుంటా నేను మూకలకు ఉండడానికి రాలేదు. మీకు ఒక పాయింట్ ఉన్నప్పుడు ఆ పాయింట్ రేస్ చేసి మాట్లాడండి. అర్థమైందా? ఒక ఆడపిల్లని తీసుకొని వచ్చేసి తనుజ నిఖిల్తో వెళ్ళిపోయిందని నువ్వు ఒంటరి అయిపోయావు. మైండ్ యువర్ వర్డ్స్ సంజన గారు బిఫోర్ యూ టాక్ ఆర్ బిఫోర్ యూ పాస్ సమ్ స్టేట్మెంట్. నేను నీ గురించి తక్కువ చేసి మాట్లాడలేదు. యు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ. అది చెప్తున్నాను చెప్పేసాను. అర్థం ఏంటి? నేను నిఖిల్తో వెళ్ళిపోయానని నువ్వు ఒంటరి అయిపోయావని అది ఇది మాట్లాడాను కదా. తక్కువ చేసి మాట్లాడలేదా? తక్కువ చేసి మాట్లాడాను. తక్కువ చేసి మాట్లాడాను. ఇప్పుడు అది పక్కన ఎవరైనా కళ్యాణ్తో పాయింట్ ఉంటే కళ్యాణ్తో మాట్లాడండి. నా పేరు ఎందుకు తీసుకొస్తున్నారు మీరేంటి? ఆయన పాయింట్ నా పేరు ఎందుకు వస్తుంది? వచ్చి నాతో మాట్లాడుతున్నారు. అందరూ ప్రతి దానికి వాడు వచ్చి నా చుట్టూ తిరుగుతున్నాడు. ప్రతి దానికి నువ్వు వెళ్ళిపోతున్నావు. నేనేమి దాచుకుని వెనక చెప్పలేదు. ఇప్పుడు నేను వాష్రూమ్ లో ఉన్నాను. మీరేం మాట్లాడారు? అదే చనుజ వచ్చింది నిఖిల్ వచ్చాడని నిఖిల్తో వెళ్ళిపోతే నువ్వు ఎక్కడ వెళ్ళిపోయావు? మీరు అన్నారు ఎక్కడ వెళ్ళిపోతావు? ఆవిడ అంత కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ వెళ్ళిపోతావు? నిఖిల్ వచ్చాక నిఖిల్తో మాట్లాడుతున్నాడు. నిఖిల్ తనూజ మాట్లాడుతున్నారు, క్లోజ్ అయిపోతున్నారని నువ్వు తట్టుకోలేదు. అవును, మీకు తెలుసా నేను చెప్పానా మేము క్లోజ్ అయిపోతున్నామని? లేదు, నేను చెప్పానా? నాకు అనిపించింది. మీకేమనిపిస్తుంది? అలా అయితే మీ ఊహల ప్రకారం మా ఊహల్లో మాకు బోర్డు అనిపిస్తుంది. అలా అనేసి మీకు నచ్చినట్టు మీరు స్టేట్మెంట్ పాస్ చేస్తున్నట్టు ఇక్కడ ఏదో నోరు ఉంది కదా అనేసి నచ్చినట్టు మాట్లాడడం కాదు. నేను ఎందుకు మధ్యలో కొన్ని పాయింట్స్ కావాలి గొడవ పడ్డాను. నామినేషన్ చేయాలన్నా మొహం కనిపించాలి, కంటెంట్ కావాలి. ఒకరికి ఫన్నీ కంటెంట్ కావాలి, కెమెరా ముందు కనిపిస్తూనే ఉండాలి. మీకు కావాల్సిన మాకు వద్దండి. మా బతికేదో నేను ఊరితో పెట్టుకోను. నాతో పెట్టుకుంటే నేను సుమన్ అన్నలాగా లేకపోతే రాము లాగా నేను సైలెంట్ అవ్వను. నాతో పెట్టుకుంటే నేను అస్సలు వద్దను. ఇప్పుడు 100 మంది మాట్లాడతారు కదా. నాకు 100 మంది బయట మాట్లాడితే నేను పట్టించుకోనరా? ఎంతమంది చూస్తుంటారా? ఇక్కడ ఒక అమ్మాయి క్యారెక్టర్, ఇక్కడ ఒక అమ్మాయి బిహేవియర్ అందరితో ఈక్వల్ గా ఉన్నాను రా నేను. నువ్వు ఉన్నావు కదా, నీకు తెలుసు. అదే నీకు తెలుసు, నాకు తెలుసు, అండ్ ఇంకో కొంతమందికి తెలుసు. ఒకళ్ళు అన్నారని దానికి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? వాళ్ళదే బయట పెడతారు కదా, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నువ్వు ఎంతమంది ఎవరితో మమ్మీ కనిపించట్లేదేమో, కనిపించడానికి వస్తే అది కూడా కనిపిస్తుందిలే. మేము గేమ్ లో ఎమాన్యుల్కి వాడలేము నీలాగా. నేను ఎమాన్యుల్కి బయట పంపలేదు నీలాగా. తను పోయిందే తన బంధనాల వల్లే. బుద్ధి తెచ్చుకోవాలిరా. ఫస్ట్ పోయిన వాళ్ళని బిగ్ బాస్ ఆఫర్ ఇవ్వగానే రప్పించుకున్నాం చూడు. బుద్ధి తెచ్చుకోవాలి. మేము మాకు బుద్ధి తక్కువ. మీరు ఆల్రెడీ కాఫీ తాగేశారు. మీరేం కాఫీ 10 సంవత్సరాలు తాగలేదని కాదు. కాఫీ ఆల్రెడీ 4 రోజులు వచ్చింది, డక్కడగడగా నీ తాగేసింది. సాక్రిఫైస్ చేశారు, అవన్నీ కెమెరా కోసమే చేశారు. వచ్చినప్పుడు మీరు ఎంత మంచోళ్ళని చూపించారు. ఆ పాప తన జుట్టు ఇచ్చింది. సల్యూట్ టు హర్. సల్యూట్ కొడుతూనే ఉండండి రోజు. సల్యూట్. అవును, కొట్టండి సల్యూట్. మధ్యాహ్నం 12:30